అల్లిసాగర్ కింద భాగం తాడెం గ్రామంలో చూసినట్టయితే రైతుల పొలాలంతా కూడా పెద్ద ఎత్తున ఇసుక మేటలు రాళ్ళ కుప్పలు కుప్పలుగా పొలాల్లో పడ్డం రైతులకు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. రైతు ఆర్థికంగా కోలుకోలేనటువంటి పరిస్థితిలో ఇక్కడ ఉంటున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది అధికారుల నిర్లక్ష్యంతో జరిగినటువంటి పని. ఏదైతే అల్లిసాగర్ వర్షాలు పడ్డాయో 3 గేట్లు ఒకసారి వదిలిపెట్టడంతో ఆ 3 గేట్లతో వచ్చినటువంటి వాటర్ అంతా కూడా పంట పొలాల్లోకి వెళ్ళిపోయి ఇసుక మేటలంతా కూడా పెట్టడం, రాళ్ళ కుప్పలు కూడా తయారు కావడం జరిగింది. దీన్ని ముందే గ్రహించి అధికారులు ఒక గేటును లేపి నెక్స్ట్ డే 2వ గేటును లేపి ఆ రకంగా వాటర్ను తగ్గించుకున్నట్టయితే ఇటువంటి పరిస్థితి ఉండేది కాదు. మేము జూన్ మాసంలోనే అల్లిసాగర్లో ఉన్నటువంటి వాటర్ను నిజాం సాగర్ నుంచి వచ్చే వాటర్ను కింద రైతాంగానికి ఇవ్వండి, వర్షాలు లేక బాధపడుతున్నారని చెప్పే సందర్భంలో అల్లిసాగర్ కోస్ట్లీ దగ్గర నుంచి గోదావరిలో ఉన్న వాటర్ లిఫ్ట్ చేసి అల్లిసాగర్లో నింపి పెట్టుకున్నారు. కానీ అల్లిసాగర్లో ఉన్నటువంటి వాటరు కిందికి ఇచ్చేసినట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ఈరోజు ఈ అల్లిసాగర్ కింద ఉన్నటువంటి ఫ్లడ్ తోటి వచ్చినటువంటి వాటర్ తిరిగి గోదావరిలోకి పోవడం, గోదావరిలోంచి తిరిగి కోస్ట్లీ నుంచి మళ్ళీ పంపింగ్ చేసి అల్లిసాగర్లో తెచ్చుకోవడం, ఇది పూర్తిగా తుప్లక్ పరిపాలన లెక్క కనిపిస్తూ ఉంది. ఏదైతే అల్లిసాగర్ ఇంత ముప్పుకు గురి కావడానికి కారణం పైన ఉన్నటువంటి బాలమ్మ వాగుకి వెళ్ళేటువంటి వాటర్ అంతా కూడా అమృతధారతో వచ్చేది మల్లారం గుట్టల్లోంచి ఏదైతే వస్తుందో ఆ వాటర్ అంతా కూడా ఫ్లడ్ వచ్చినప్పుడు అల్లిసాగర్లోకి వస్తూ ఉంది. ఆ అల్లిసాగర్లోకి వాటర్ రావడం అల్లిసాగర్ నిండిపోయిందని చెప్పేసి ఇక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతూ ఉంది. అదే అమృతధారతో వచ్చే వాటర్ ఆ కెనాల్ దగ్గర నుంచి ఆ కింది వాగుకు పంపించేసినట్టయితే అక్కడ ఒక గేటు పెట్టేసి అక్కడి నుంచి వాటర్ని అటు డైవర్షన్ చేసినట్టయితే ఆ వాటర్ అంతా కూడా గోదావరిలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుండే. అల్లిసాగర్లోకి వాటర్ రాకుండా డైవర్షన్ చేయకుండా అల్లిసాగర్లోకి వాటర్ తెచ్చి కిందికి వదలటతోటే రైతుల పంట నష్టం జరిగింది. కాబట్టి ఎంతైతే ఇంజనీరింగ్ అధికారులు మీ ఇరిగేషన్ అధికారులు వచ్చేసి ఏ రైతుకు ఎంత పంట నష్టం జరిగిందో జరిగినటువంటి పంట నష్టానికి పూర్తిగా ప్రభుత్వం చెల్లించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు చూసినట్టయితే రైతులంతా కూడా స్వతహాగా చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. రైతు ఆ భూమిని మళ్ళీ బాగు చేసుకోవాలంటే తన పొలం అమ్ముకొని చేసుకోవాలని తప్ప ఏ రైతు కూడా పెట్టుబడి పెట్టి చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా గ్రహించి ఇక్కడ ఎవరైనా కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చేసి అధికారులు వచ్చేసి ఎస్టిమేషన్ వేసుకొని ఈ పంట పొలాలు బాగు చేయడానికి సహకరించవలసిందిగా మేము కోరుతా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం.